చుట్టూ తిరిగేవాడు చాలా చిన్న వయసులో. రోజంతా అమ్మ చుట్టూ తిరిగి రాత్రి అయ్యేసరికి నాన్న పక్కన పడుకునేవాడు. రోజంతా అమ్మ చుట్టే తిరిగి రాత్రి అయితే నాన్న పక్కనే పడుకున్నాడు. నాన్న పక్కన పడుకోకపోతే నిద్ర వచ్చేది కాదు. అప్పుడు కొన్నిసార్లు మీద పడుకోబెట్టుకున్నప్పుడు ఈ చెవిని గుండె దగ్గర పెట్టి ఏమనుకుంటాడా అని వినపడుతుందేమో ట్రై చేసేవాడు. ఏంటిది లోపల ఏమనుకుంటున్నాడు నా గురించి, అసలు ఈ టైంలో ప్రజెంట్ అసలు ఏం నడుస్తుంది, నాకు వినపడుతుందా అని చెవి పెట్టి నేను ట్రై చేసేవాడు. వినపడుతుందా? ఎవరి హృదయంలో ఏముందో ఇంకెవరికి తెలియదు. ఎవరి హృదయంలో ఉన్న ఆలోచనలు వాళ్ళకే తెలుస్తాయి. ఎవరి హృదయము తలంపులు వాళ్ళకే తెలుస్తాయి. ఎంత క్లోజ్గా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసినా, ఎంత స్నేహితులైనా, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, ఎలాంటి బంధువులైనా ఒకరి మనసులో ఉన్నది ఒకరికి తెలియదు. వారు ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎదుటి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనిపిస్తుంది. భర్త గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని కొంతమంది భార్యలకు అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే దేవుడు ఒక రోజు అవకాశం ఇచ్చాడు అనుకుంటే, వేరే వాళ్ళ హృదయంలో ఉన్నవి మీరు తెలుసుకోవచ్చు అని మనకు ఆప్షన్ ఇస్తే ఎంతమంది భర్తలు ఇబ్బంది పడతారు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము పక్కన కూర్చుంటాము కానీ వారి హృదయంలోని ఆలోచనలు మనకి తెలియదు. మాటలు వేరు, మాట్లాడే మాటలు వేరు. లోపల అంతరంగంలో, లోపల హృదయములో తలంపులు, ఉద్దేశాలు, నిర్ణయాలు ఇవన్నీ